దేవునికి మానవుడు ప్రియమైన వాడు. తను చేసిన సృష్టి అంతటిలో కూడా ఆయన నోటు వాక్కు చేత సకల చర జీవరాశులను ఆయన సృజించారు. ఆయన సృజించినటువంటి సకల జల జీవరాశుల్లో కూడా మానవుడంటే ఆయనకి చాలా ప్రియమైన వాడు. అందుకనే ఈ వాక్యంలో చెప్పబడిన మాట ఏమిటంటే, మానవుల కొరకు నేనేమైనా చేస్తాను అన్నటువంటి మాట. ఇక్కడ చెప్పబడిన మాట మనం చూస్తే, నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీకు ప్రతిగా మనుష్యులను అప్పగించుచున్నాను అంటున్నాడు. దేవునికి మానవుడు ప్రియమైన వాడు. ఎంత ప్రియమైన వాడంటే, దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఈ ప్రేమించినటువంటి ఈ యొక్క మానవుడి విషయంలో దేవుడు పాపము చేసి తప్పిపోయిన తరువాత ఆయన రక్షించుకోవడానికి దేవుడే మానవుడిగా ఈ లోకములోనికి ఆయన దిగి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మనం చూస్తే 19వ వచనంలో ఈ మాట రాయబడి ఉంటుంది. చదవండి ఒకరు. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారమగునట్లు ప్రార్థించుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే మన జ్ఞానమునకు మించినటువంటి దేవుని ప్రేమ, అది మనం తెలుసుకోవడానికి కావలసిన జ్ఞానం మనకు దయచేయబడాలని పౌలు భక్తుడు ప్రార్థన చేస్తున్నాడట. 18వ వచనంలో కనుక చూస్తే అందులో రాయబడిన మాట ఏమిటంటే, మీరు ప్రేమయందు వేరుపారి స్థిరపరచబడి సమస్త పరిశుద్ధులతోనూ దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారమగునట్లు కావలనని ప్రార్థించుచున్నానంటాడు. అంటే దేవుని యొక్క ప్రేమ లోతెంతో, ఎత్తెంతో, దాని వెడల్పెంతో, దాని పొడవెంతో మనకు అర్థం కాదటండి. మనం దాన్ని తెలుసుకోవాలని, పరిశుద్ధులతో కలిపి మనం తెలుసుకోవాలని పౌలు భక్తుడు అంటున్నాడు, మేము కొరకు నేను ప్రార్థన చేయుచున్నానంటాడు. దేవుని ప్రేమ చాలా విలువైనది. మనము ముఖ్యంగా మానవుడు దేవుని దృష్టికి ప్రియమైన వాడుగా దేవుడు ఎంచాడు. ఎంత ప్రియమైన వాడుగా ఎంచానంటే, బైబిల్ గ్రంథంలో నుంచి మీకు ఒక స్టోరీ నేను చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. యేసు ప్రభువారు యాయీరు కుమార్తెను బాగు చేయడానికి అతనింటి దగ్గర నుంచి ఆయన వస్తాడు. వచ్చిన తర్వాత ఆయన అడుగుతారు. ఏమని అడుగుతారంటే, అయ్యా, నీ దాసుని యొక్క కుమార్తె, అనగా సమాజ మందిరపు యొక్క అధికారి యొక్క కుమార్తె చావడానికి సిద్ధంగా ఉన్నప్పుడు చుట్టుపక్కల వారందరూ కూడా అతని గురించి మంచి సాక్ష్యం ఇస్తారు. ఇతను చాలా మంచోడండి, దేవుని మందిరానికి సహాయం చేశాడండి, సమాజ మందిరాన్ని కట్టడానికి ఎంతో ధనాన్ని వెచ్చించాడండి, ఇతను చాలా మన యూదులకు సహాయము చేయవాడని యేసుప్రభు వారికి చెప్పారు. ఆ యాయీరుతో కలిసి యేసుప్రభు వారు బయలుదేరి వెళ్తున్నారు. ఆయన మార్గ మధ్యలో వెళుతూ ఉంటుండగా ఒక సంఘటన, అద్భుతమైన సంఘటన ఒకటి జరిగింది. ఏంటి ఆ సంఘటన అంటే, ఒక 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ యేసుప్రభు వారు ఆ గ్రామానికి వస్తున్నాడన్న సంగతి విని ఏం చేసిందంటే, దేవుని బిడ్డలారా, ఆమంతా ఆమె చేరదీసుకొని యేసుప్రభు వెళ్తున్నటువంటి ఆ జనసమూహము మధ్యలోనికి వచ్చింది. ఎప్పుడైతే జనసమూహం మధ్యలోకి వచ్చిందో, చాలామంది జనసమూహాలు యేసయ్య చుట్టూ ఉన్నారు, తోసుకుంటున్నారు, ఒకరి మీద ఒకరు పడుతున్నారు. మరి ఈ తల్లి ఎలాగో వెళ్ళిందో మనకు తెలియదు, కానీ మొత్తం మీద ఏమో అనుకుందట, నేను యేసును ముడితే బాగుపడతానని అనుకుందట. ఆ యొక్క భయంకరమైనటువంటి ఆ జనసమూహాల మధ్యలో చాలా ఎక్కువ మంది యేసు మీద పడుతుండగా, వచ్చుచూ ఉండగా, మరి ఎలాగో అవకాశం దొరికిందో, మరి ఎలాగో ఖాళీ దొరికిందో తెలియదు, కానీ ఆమె చోటు చేసుకుని వెళ్ళి యేసయ్య వస్త్రపు చెంగు ముట్టింది. ముట్టిన తర్వాత జరిగిన సంగతి ఏమిటంటే, ఆమె ముట్టిన వెంటనే బైబిల్లో చెప్పబడిన మాట ఏమిటంటే, ఆమె రక్తధార కట్టెను గనుక ఆమె శరీరములోని బాధ నివారణ అయ్యెను అని రాయబడి ఉన్నది. ఎప్పుడైతే యేసు ప్రభు వారిని ఆమె ముట్టిందో, ఆమె శరీరములో ఉన్న బాధ నివారణ అయిందో, వెళుతూ ఉన్నటువంటి యేసు ప్రభు వారు సడన్గా ఆగిపోయారు.
ఆగిపోయిన యేసు ప్రభు వారు ఒక్కసారి కలియతిరిగి చూచాడు. చూచి నిలబడి అంటాడు, ఆయన నన్ను ఎవరో ముట్టారు, ఎవరు ముట్టారో చెప్పండి అంటాడు. ఈ చుట్టుపక్కల ఉన్న శిష్యులు అందరూ అంటారు, ఇదేంటి ప్రభువా, అందరూ నీ మీద పడుతున్నారు, అందరూ తోసుకుంటున్నావు, ఒకరి మీద ఒకరు పడుతున్నావు, ఒకరి మోచేతులు ఒకరు తగులుతూ ఉన్నాయి, ఒకరి భుజాలు ఒకరు తగులుతూ ఉన్నాయి, ఒకరికొకరు రాసుకుంటూ ఉన్నావు. ఇలాంటి సందర్భంలో నీవు ఈ మాట అడగడం అనేది చాలా విచిత్రంగా ఉన్నది. నన్ను ఎవరో ముట్టుకున్నారంటున్నావు, ఇది వినడానికే చాలా ఆశ్చర్యంగా ఉంది ప్రభువా, అసలు నిన్ను ఎవరు ముట్టారో ఏమో మాకేం తెలుసు అన్నట్టుగా వాళ్ళు ప్రశ్నార్థంగా కానీ చూశారు. కానీ యేసు ప్రభు వారు పట్టు వదలకుండా అంటున్నారు, ఏమన్నారంటే నన్ను ఎవరో ముట్టారు అని. యేసు ప్రభు వారు అందరినీ ఆపి ఆ మాట అడిగేసరికి ముట్టుకొని బాగుపడిన ఆమె భయభక్తులతో యేసయ్య ముందుకు వచ్చిందట. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె వచ్చి చెప్పిన మాట ఏమిటంటే, అయ్యా ముట్టింది నేనే అని చెప్పింది. ఆమె నోటి వెంబడ మాటలు విందామని చెప్పి యేసు ప్రభువారు ఏం జరిగిందమ్మా అని అడిగాడు. ఆమె అంది, అయ్యా నేను చాలా సంవత్సరాల నుంచి రోగంతో బాధపడుతున్నాను, నీ వస్త్రపు చెంగు ముట్టగానే నాకు ఏమైందంటే నాకు స్వస్థత కలిగింది అని చెప్పినప్పుడు అక్కడ దేవుడు అన్నాడు, కుమారి నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచరని యేసువారు చెప్పారు. ఇది స్టోరీ మనం మామూలుగా వినేదే. ఒక్క స్త్రీ కోసం, వినండి మాట, ఒక్క స్త్రీ కోసం నడుస్తూ ఉన్న జనసమూహాలందరినీ కూడా యేసయ్య ఆపేశాడట. ఇది అద్భుతమైన సంగతి. హల్లెలూయా. నడుస్తున్న జనసమూహాలందరినీ కూడా ఒక్క స్త్రీ కోసం యేసయ్య ఆపేశాడు. అంటే ఆమె అంటే యేసయ్యకి ఎంతో ప్రేమ. బిడ్డలారా, ఇక్కడ కూర్చున్న మన విషయంలో కూడా ఒక మాట చెప్తున్నాను. తృణీకరించబడ్డామేమో, ఒకవేళ లెక్క లేకుండా ఉన్నామేమో, పట్టించుకోలేని స్థితిలో ఉన్నామేమో, లేకపోతే ఒంటరితనంతో ఉన్నామేమో, నన్ను ఆదరించేవారు ప్రేమించేవారు ఎవరూ లేరనుకుంటున్నావేమో. నువ్వు ఒకవేళ దేవుని బిడ్డవైతే, దేవుని సన్నిధిలో ఉంటున్న బిడ్డవైతే, ఒకవేళ నువ్వు యేసయ్య గురించి తెలుసుకున్న బిడ్డవైతే కనుక ఖచ్చితంగా చెప్తున్నాను, నిన్ను అందరికంటే నా యేసయ్య ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాడా. స్తోత్రం కలుగునుగాక. అపోస్తలుల కార్యం 27వ అధ్యాయంలో మనం చూస్తే అందులో పౌలు భక్తుడు కైసరు నుండి ప్రయాణమై ఆయన ఎక్కడికి వెళ్తాడంటే రోముకి వెళ్తూ ఉంటాడు. వెళుతూ ఉండగా దేవుని బిడ్డలారా అక్కడ తుఫాను ఎదురవుతుంది. తుఫాను ఎదురైన తర్వాత జరిగిన సంగతి ఏమిటంటే, గాలి వీచగా పౌలు అంటాడు, అయ్యా మన ప్రయాణము ముందుకు వెళితే గనక ప్రాణాపాయం కలుగుద్దని చెప్తాడు. కానీ యూలి అనేటువంటి శతాధిపతి ఏం చేస్తాడంటే పౌలు చెప్పిన మాటలు నమ్మడు. ఆ వాడను నడిపిస్తున్న నావికుడు చెప్పిన మాటలు విన్నాడు. అతన్ని అడిగాడు ఆ శతాధిపతి వెళ్ళి, వాడ ముందుకు వెళ్తుందా, వాతావరణం మంచిగానే ఉంటుందా, గాలి ఏమి కూడా దీని ఆటంకము చేయదు కదంటే ఆ వాడ కెప్టెన్ అన్నాడు, బాబు నీకు ఎలాంటి ప్రాబ్లం లేదు, నేను క్షేమంగా మిమ్మల్ని తీసుకెళ్తానని చెప్పాడు వాడ కెప్టెన్. కొంత దూరము ప్రయాణం అయిన తరువాత గాలి ఎక్కువైనందున ఆ గాలితో పాటు కూడా తుఫాను కూడా రావడం వల్ల ఆ యొక్క వాడలో ఉన్న సరుకులన్నీ ఎత్తిపడేయడం మొదలుపెట్టారు. ఆకాశమంతా మేఘావృతం అయిపోయింది. అక్కడ 27వ అధ్యాయంలో మీరు చదివితే 14 రోజులట చుక్కలు కానీ చంద్రుడు కానీ సూర్యుడు కానీ ఆకాశం కానీ వాళ్ళకి కనపడలేదట. 14 రోజులు ఎడతెరపలేని వర్షం, ఎడతెరపలేని గాలి. వారు బ్రతుకుదామనుకున్నటువంటి ఆశ లేకుండా పోయారట. వాళ్ళు ఆశ లేకుండా పోయినటువంటి ఆ సమయంలో భోజనం చేయకుండా 14 రోజుల నుంచి వాళ్ళు ఉపవాసం ఉన్నటువంటి సమయంలో పౌలు భక్తుడు వాళ్ళ మధ్యలో లేచి నిలబడి ఎలాగో మాట్లాడుతూ అన్నాడు, అయ్యలారా గత రాత్రి దేవుని దూత నాకు ప్రత్యక్షమై ఎలాగో మాట్లాడింది, ఇదిగో వాడలో ఉన్న వారెవ్వరికి కూడా ప్రాణాపాయము కలగదని దేవుని దూత నాతో చెప్పిందని చెప్పాడు. స్తోత్రం కలుగునుగాక. ఇంకొక మాట ఏం చెప్పాడంటే, నేను కైసరు ఎదుట నిలబడాలి కాబట్టి, నేను రోముకు వెళ్ళాలి కాబట్టి, నాతో మీరందరూ ఉన్నారు కాబట్టి నా నిమిత్తము మీలో ఒక్కడికి కూడా ప్రాణాపాయము కలగదని పౌలు చెప్పినట్లుగా ఉంది అక్కడ. అంటే పౌలును బట్టి వాడలో ఉన్న వాళ్ళందరినీ దేవుడు రక్షించాడు. దేవుని బిడ్డలారా స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా.
పౌలు దేవుని దృష్టికి ఎలా ఉన్నాడంటే ప్రియమైన వాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మన జీవితంలో ప్రియులారు, నేను నమ్ముతున్నాను, నిన్ను బట్టి నీ కుటుంబాన్ని దేవుడు రక్షిస్తాడేమో, నిన్ను బట్టి నీ బిడ్డలను దేవుడు రక్షిస్తాడేమో, నిన్ను బట్టి నీ యొక్క చుట్టాలని బంధువులు రక్షిస్తాడేమో, నిన్ను బట్టి నీ వీధిలో ఉన్నవాడిని రక్షిస్తాడేమో. అలాగే కదా యేసు ప్రభువు వారు చేశారు. నలుగురు చేసిన త్యాగాన్ని బట్టి ఒక పక్షవాయువు గలవాడిని యేసయ్య బాగు చేశాడు కదా. నీ ఇంటిలో నీ భక్తిని బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి, నీ ప్రార్థన బట్టి, నీ జీవితాన్ని బట్టి, నీ కుటుంబాన్ని బట్టి, నీ కుటుంబానికి నిన్ను బట్టి దేవుడు మేలు చేస్తాడేమో. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నీ యొక్క జీవితాన్ని బట్టి దేవుడు నీ కుటుంబానికి ఒక ఆశీర్వాదకరంగా మారుస్తాడేమో. అందుకే మనం దేవుని దృష్టికి ఎవరమంట? ప్రియమైన వారం. రెండవదిగా దేవుని బిడ్డలారా, మనము దేవుని దృష్టికి ఎవరమంటే విలువైన వారం అంట. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. ఎవరు? లూకా శుభవార్త 12వ అధ్యాయం 24వ వచనం చదవండి. ఆకుల సంగతి విచారించి చూడుడి, అవి విత్తవు, కోయవు, వాటికి గరిసె లేదు, కొట్టు లేదు, అయినను దేవుడు వాటిని ఏం చేస్తున్నాడట? పోషించుచున్నాడు. ఇంకొక చోట మనం చూస్తే మత్తయి శుభవార్త 10వ అధ్యాయంలో మనం చూస్తే 29 నుంచి 31 వచనాలు కనుక మనం చూస్తే అందులో పిచ్చుకల గురించి దేవుడు మాట్లాడాడు. చదవండి ఒకసారి. 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడును కదా, అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనను నేలకు పడదని యేసుప్రభు వారు చెప్తున్నారు. అంటే దీని అర్థం ఏమిటంటే బిడ్డలారా, విత్తనాలు వేయకుండా, పొలం దున్నకుండా, విత్తనాలు జల్లకుండా, దమ్ము చేయకుండా, వరి నాట్లు వేయకుండా, ఊడ్పు ఓడ్చకుండా, దానికి ఏమీ వెరి వేయకుండా, కోత కొయ్యకుండా, నూర్పిడు నోర్చకుండా, కొట్లలో ధాన్యము కూర్చకుండా ఉన్నటువంటి కాకులను, పిచ్చుకలను దేవుడు పోషిస్తున్నాడు కదా అంటున్నాడు. అని అంటూ ఒక మాట అంటాడు, మీరు పిచ్చుకల కంటే కాకుల కంటే శ్రేష్ఠులు కదా అంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంటే ఇండైరెక్ట్గా ఏం మాట్లాడుతాడంటే, అవే ఏమీ చేయకుండా బ్రతుకుతున్నాయి కదా, వాటికంటే మీరు విలువైన వారు కదా, మరి నేనెందుకు మిమ్మల్ని విలువలేని వారుగా చేస్తాను? వాటినే పోషిస్తున్నప్పుడు వాటికంటే శ్రేష్టమైన నేను మిమ్మల్ని పోషించనా? మీరు నా దృష్టికి విలువైన వారుగా ఉండరని ప్రభువారు ఇక్కడ ఉపమాన రీతిగా చెప్తూ ఉన్నాడు. మనమంట దేవుని దృష్టి కంటే చాలా విలువైన వారం అంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మార్కు సువార్త 5వ అధ్యాయము 12-13 వచనాలు. గనుక ఆ పందులలో ప్రవేశించినట్లు మమ్మును వాటి యొద్దకు పంపమని ఆ దెయ్యములు ఆయనను ఏం చేసాయట? బతిమాలుకొనెను. యేసు వాటికి సెలవీయగా ఆ అపవిత్రాత్మలు ఆయనను విడిచి పందులలో ప్రవేశించెను. ప్రవేశింపగా ఇంచుమించు 2000 సంఖ్య గల ఆ మంద ప్రపాతము నుండి సముద్రదారిని వడిగా పరిగెత్తుకుని పోయి సముద్రములో పడి ఊపిరాడక చచ్చెను. గలిలయ అవతల వైపు ఉన్నటువంటి గెరాసేనుల దేశంలోకి వెళ్ళాడు యేసుప్రభు వారు. వెళ్ళిన తర్వాత అక్కడ సమాధుల్లో వాసం చేసేడు వాడు మార్కు ఒకడే అని రాశాడు. మిగతా సినాప్టిక్ గాస్పల్స్లో మనం చూస్తే కనుక అందులో 2 రాయబడుతుంది. కానీ ఇక్కడ మార్కు చెప్పింది ఒకలే. ఈ ఒక్కడే యేసయ్య దగ్గరికి పరుగున వచ్చాడట. వచ్చిన తర్వాత యేసుతో అన్నాడు, సర్వోన్నతమైన దేవుని కుమారుడు మాతో మీకేమి పని అంటున్నాడు? మమ్మల్ని అప్పుడే మీరు బాధింపవద్దు, పాతాళానికి మమ్మల్ని పంపవద్దని వేడుకుంటున్నాడు. ఇంతకీ యేసుప్రభు వారు అడిగారు, నువ్వెవరు అని అడిగారు. అతను అంటాడు, నేను సేన అంటాడు. నీ పేరేమని అడగ, అతను ఏమని చెప్పాడు? సేన. రోమా మిలిటరీకి సంబంధించిన ఓడిది. మీకు చెప్తాను, జాగ్రత్తగా ఆలకించండి. దశాధిపతి అంటే 10 మంది సైనికులు గలవాడిని దశాధిపతి అంటారు. ఇలాంటి దశాధిపతులు 10 మంది కలిస్తే ఒక శతాధిపతి అంటారు. ఇలాంటి శతాధిపతులు 6 కలిస్తే ఒక పటాలం అంటారు. ఆ పటాలాన్ని నడిపించేవాడు ట్రిబ్యూన్ అంటారు.
ఇలాంటి పటాలాలు 10 కలిస్తే ఒక సేన అంటారు. ఆ సేనను నడిపించేవాడిని లెగేట్ అంటారు. మళ్ళా చెప్తున్నాను, జగత్కాలకి ఇచ్చాను. 10 మంది సైనికులు నడిపించేవాడిని దశాధిపతి అంటారు. అలాంటి దశాధిపతులు 10 మంది కలిస్తే ఒక శతాధిపతి అవుతాడు. అలాంటి శతాధిపతులు 6 కలిస్తే ఒక పటాలం అవుతుంది. అలాంటి పటాలాలు 10 కలిస్తే ఒక సేన అవుతుంది. ఇప్పుడు లెక్కెట్టండి, ఎంతమంది వచ్చారు ఇప్పుడు? 10 + 10 100, 100 + 6 600, 600 + 10 ఎన్నైనాయి? 6000 అయినాయి. ఆ 6000 దెయ్యాలు అతను ఏం చేసినాయి చెప్పమంటారా? ఇంట్లో ఉండనివ్వలేదు. నెంబర్ 1, అతను ఎందులో ఉంచనివ్వలేదు? 1 నెంబర్ 1 ఇంట్లో ఉండనివ్వలేదు. 2వది, అతడు వస్త్రాలు వేసుకొనివ్వల. 3 కేకలు పెట్టేవాడిగా అరిచేవాడిగా చేసినాయి. 4 సమాధుల్లోకి వెళ్ళాడు. 5 ఎవరైనా అతన్ని గొలుసులతో కడితే గొలుసులను వాటిని తుత్తినీలుగా చేస్తాడు. 6 తను ఆ సమాధుల్లో గట్టిగా కేకలు వేసి అరుస్తూ ఉంటాడు. 7 ఆ రాయి తీసుకుని అక్కడ ఉన్నటువంటి ఏది దొరికితే దానితో అతను గాయం చేసుకుంటూ ఉంటాడు. అలిపివేయబడ్డాడు. చాలా చిత్రహింసలు తనకు తానుగానే బాధించుకుంటున్నాడు, తనకు తానుగానే గాయపరుచుకుంటున్నాడు. అతను దేవుని సన్నిధిలో ఇంటిలో లేడు, కుటుంబంతో లేడు, సమాధుల్లో ఉన్నాడు, సమాధుల్లో తిరుగుతూ ఉన్నాడు. మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు. ఆ లోపల ఉన్న 6000 దెయ్యాలు కూడా అతను ఏం చేస్తున్నాయంటే నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా, ఇంటిలో ఉండనివ్వకుండా కేకలు వేయిస్తూ, గాయపరుచుకుంటూ, అరుస్తూ ఆయన సమాధుల్లో నివాసం ఉండేటట్టుగా చేస్తూ ఉన్నాయి. భార్య ముందు విలువ లేదు, పిల్లల ముందు విలువ లేదు, ఇరుగు పొరుగు వారి దగ్గర విలువ లేదు, చుట్టాల మధ్య విలువ లేదు, వీధిలో వాళ్ళ మధ్య విలువ లేదు. విలువ లేనివాడు ఇంట్లో ఉండకుండా సమాధుల్లోకి వెళ్ళి నివాసం చేస్తున్నాడు. ఏమి చెయ్యాలో తెలియదు. ఆ విలువ లేకుండా సమాజము చేత తనలో ఉన్నటువంటి దెయ్యాలు అతన్ని తీసుకువెళ్ళి విలువ లేని వాడిగా నలిపి అతన్ని పాడేసినప్పుడు విలువ లేని ఆ యొక్క వ్యక్తి దగ్గరికి యేసయ్య వెళ్ళాడట. దేవుని వెళ్ళారా? వెళ్ళిన వెంటనే అతనిలో ఉన్న దెయ్యాలన్నీ యేసయ్య దగ్గరకు వచ్చాయట. సర్వోన్నతమైన దేవుని కుమారుడా, మాతో నీకేమి పని, మమ్మల్ని బాధపరచుకుము అని చెబుతూ మమ్మల్ని పాతాళంలోనికి పంపించొద్దయ్యా అని వేడుకున్నాయి. అప్పుడు వెంటనే అయ్యా ఇస్తున్నాయి, అయ్యా అక్కడ పందులు ఉన్నాయి, అయ్యా ఆ పందుల్లోకి మమ్మల్ని ఏం చేయమన్నాయి? పంపించమని చెప్పాయి. అప్పుడు యేసుప్రభువారు అన్నాడు, నువ్వు ఎక్కడికి వెళ్తావో నాకు అనవసరం, పందుల్లోకి వెళ్తావో ఎక్కడికి వెళ్తావు, ముందు అర్జెంటుగా ఇతనిలో నుంచి బయటకు వచ్చామని ఆజ్ఞాపించాడట. దేవునికి స్తోత్రం. మన జీవితంలో ఏదైనా పొరపాటు చేసి చెడిపోతే చనిపోయాడని అందరూ చెడిపోయాడు అని చెప్పి చాలామంది ఏలకోలం చేస్తారు. వీడు చెడిపోయాడు, వీడు పాడైపోయాడు, వీడు నాశనం అయిపోయాడు, దీని బతుకు అల్లరిపాలు అయిపోయింది, దీని జీవితం నాశనం అయిపోయింది, దీని బతుకు ఇంకా బజారు పాలే, ఇది కుక్క చింపిన విస్తరే అని చాలామంది నోటి మాటల చేత, చూపుల చేత, వారి యొక్క క్రియల చేత చాలామందిని బాధించి విలువ లేని వారిగా సమాజంలో చూస్తారు. ఆ విలువ లేని సమాధుల్లో వాసం చేసేటువంటి వాయన దగ్గరకు గలిలయ సముద్రము దాటుకునే ఆ వ్యక్తి కొరకు యేసయ్య గెరాసీనుల దేశం వెళ్ళాడట. ఎంత అద్భుతమైనటువంటి కృప దేవుని వెళ్ళారా? స్తోత్రం కలుగునుగాక. అసలు విషయం చెప్తాను, జగత్కాలకి ఇచ్చండి. వెళ్ళాడు యేసుప్రభువారు. ఏమండి, అతనిలో ఎన్ని దెయ్యాలు ఉన్నాయని చెప్పాను? 6000 దెయ్యాలు ఉన్నాయి. అక్కడ ఎన్ని పందులు ఉన్నాయి? 2000 పందులు. ఒక్కొక్క పందులోకి ఎన్ని దెయ్యాలు దూరాయి? 3 దెయ్యాలు. 3 దెయ్యాలు ఒక పందులోకి దూరితే ఆ పందులు ఏం చేసినాయి? పరుగున కొండ మీద నుంచి పరుగున సముద్ర దారిలో పరుగెట్టుకుంటూ వెళ్ళి సముద్రంలోకి వెళ్ళి ఏమైపోయినాయి అంట? ఊపిరాడక చచ్చిపోయినాయి. అంటే యేసు ప్రభువు వారు ఆజ్ఞాపించగానే ఆ పందులు లోనికి దురాత్మలు దూరి ఆ దురాత్మల లోపల ఉన్న దురాత్మలు వాటిని కుదురుగా ఉండనివ్వక, వాటిని నెమ్మదిగా అక్కడ మేయనివ్వకుండా, వాటిని క్షేమంగా అక్కడ ఉండనివ్వకుండా దూరిన దురాత్మ ఏం చేసిందంటే ఆ పందులన్నీ తీసుకెళ్ళి సముద్రంలోకి పడి చచ్చేటట్టుగా చేసింది. అద్భుతమైన విషయం ఏంటో చెప్తాను, జాగ్రత్తగా ఆలకించండి. మరి అయ్యే దెయ్యాలు, అన్ని దెయ్యాలు ఎవరిలో ఉన్నాయి? ఒక మనిషిలో ఉన్నాయి. ఎన్ని రోజుల నుంచి ఉన్నాయో మనకి
తెలియదు. ఎన్ని నెలల నుంచి బాధ పెడుతున్నాయో మనకి తెలియదు. ఎంత చిత్రహింస చేశాయో మనకి తెలియదు. అద్భుతమైన విషయం ఏమిటంటే దేవుని బిడ్డలారా, 2000 పందులు చచ్చిపోవడానికి ఇష్టపడ్డాడు కన్నా యేసయ్య ఒక మనిషి చచ్చిపోవడం ఇష్టపడలేదు దేవుని బిడ్డలారా. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంటే 2000 పందులు చావడానికైనా ఇష్టపడ్డాడు, కానీ ఒక మనిషి మరణించడానికి నా యేసయ్య. అంటే లోకములో ఉన్న వాటన్నిటికంటే విలువైన వాడు మానవుడు. దేవుని దృష్టిలో విలువైన వాడు మానవుడు. ఎందుకు విలువైన వాడంటే తన స్వరూపములో తన పోలికలో ఆయనను చేసుకున్నాడు కాబట్టి పోగొట్టుకున్న విలువనిచ్చేవాడు నా యేసయ్య ఒక్కడే. స్తోత్రం కలుగునుగాక. నలిగిపోయావా, బాధలో ఉన్నావా, కష్టంలో ఉన్నావా, దుఃఖంలో ఉన్నావా, సమాజం చేత చేత్కరించబడ్డావా, కుటుంబము చేత అనిపించుకున్నావా, నీ జీవితంలో నెమ్మది లేకుండా నలిగిపోయి నా బ్రతుకు విలువ లేదని ఏడుస్తున్నావా, నా బ్రతుకులో నెమ్మది లేదని ఏడుస్తున్నావా, నన్నందరూ తృణీకరిస్తున్నారు, నాకెవ్వరు విలువ ఇవ్వటం లేదు, నన్నెవరూ మెచ్చుకోవటం లేదు, నాకెవ్వరూ గౌరవం ఇవ్వటం లేదని బాధపడుతున్నావా? బాధపడకు. ఈ లోకములో ఎవరు గౌరవించినా గౌరవించకపోయినా, ఎవరు నిన్ను సత్కరించినా సత్కరించకపోయినా, ఎవరు నీకు మేలుగా అన్నా అనకపోయినా, నిన్ను ప్రేమించినా నీ కొరకు ప్రాణం ఇచ్చినా నా యేసయ్య దృష్టిలో నీవు ఎప్పటికీ విలువైన దానవే, ఎప్పటికీ విలువైన వాడవే. నిన్ను విలువైన వాడగా విలువైన దానగా దేవుడు ఎంచుతున్నాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చెప్పండి, ప్రభువు దృష్టికి మనము ప్రియమైన వారము. రెండవదిగా ప్రభువు దృష్టికి మనము విలువైన వారం. మూడవది ప్రభువు దృష్టికి మనము క్షమించదగిన వారం, అంటే క్షమించబడిన వారము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభువు దృష్టికి మనము క్షమించబడిన వారము. మనలో ఏ మంచి ఉందండి? ఏ మంచి లేదు. మీరు చదివితే కనుక, దేవుని వాక్యం చదివితే కనుక, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం చదవండి. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించిన, ఆజ్ఞాతిక్రమమే పాపం. మరి ఈ భూలోకంలో పాపం చేయకుండా ఎవరున్నారండి? అందరూ పాపస్తులు, ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. నువ్వు అనుకుంటున్నావు నీ దృష్టిలో నీతిమంతుడు అనుకుంటున్నావు. నేను అబద్ధం ఆడినట్టున్నావు, నేను దొంగతనం చేయనంటున్నావు. కానీ వేరొక విధిలో మనం ఏం చేస్తామంటే తప్పు చేస్తూ ఉంటాం. కొంతమంది అంటారు, అయ్యా నేను మోసం చేయనంటారు, కానీ అబద్ధం ఆడతారు. కొంతమంది అంటే మానవుడిగా ఈ భూలోకంలో ఉన్న మనం అందరము కూడా దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఏదో ఒక తప్పు మనం చేస్తూనే ఉంటాం, ఏదో ఒక పొరపాటు మనము చేస్తూనే ఉంటాం. మరి ఎవరు క్షమిస్తారు మనల్ని? క్షమించగలిగేవారు ఎవరు అని అంటే, మానవుణ్ణి క్షమించగలిగేది ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక్కడే. స్తోత్రం కలుగునుగాక. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. మనము దేవుణ్ణి ప్రేమించుదామని కాదు, ఆయనే మనలను ప్రేమించి మన పాపములకు ఏం చేశాడంట? ఆయన ప్రాయశ్చిత్తము చేశాడట. అంటే మనం చేసే ప్రతి పొరపాటుకి, జన్మ పాపము కానివ్వండి, మనం చేస్తున్న చేతు క్రియల ద్వారా చేసే పాపం కానివ్వండి, అన్నీ అబద్ధాలే. యేసుప్రభు నమ్ముకున్నావు, రక్షణ పొందావు, అయినా కానీ ఏమన్నా అబద్ధాలు మానేస్తున్నావా? 103వ కీర్తన 12వ వాక్యంలో చూస్తాను అంటాడు కదా, ఆయన అంటాడు ఒక మంచి మాట, తూర్పుకి పడమర ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మన పాపములను ఎంత చేశాడంట? అంత దూరముగా ఎడము చేశాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే మనం తప్పు చేసిన తప్పులను దేవుడు ఒక్కడే మన నుంచి వాటిని దూరము చేయగలడు. ఇంకొక అద్భుతమైన మాట ఏమిటంటే, తప్పు చేసిన తర్వాత మనము మరలా గుర్తు చేసుకుంటాం. మనం గత జీవితంలో బతుకుతుంటాం. మనం చిన్నప్పుడు చేసిన తప్పులు కానీ, లేకపోతే పోయిన సంవత్సరంలో చేసిన తప్పులు కానీ, మనం తప్పుల్లో పాస్ట్ జీవితంలో బతుకుతూ ఉంటాం. నేను ఆ తప్పు చేశాను. సాతానుగాడు కూడా అదే చేస్తూ ఉంటాడు. ఏం చేస్తాడో చెప్పమంటారా? నేను పలానా పొరపాటు చేసావు, పొరపాటు చేసి నువ్వు దేవుని దగ్గరికి ఎలాగొస్తావు, దేవుని మందిరంలో ఎలాగ ఉంటావు అని మనల్ని గతంలో జీవించేటట్టుగానే చేస్తాడు. అంటే నువ్వేమనుకుంటావు అంటే, ఇక నా బతుకు ఇంతే అంటే, నేను ఆ భావం నువ్వు ఎప్పుడైతే కలిగి ఉన్నావో, నేను తప్పు చేశాను కాబట్టి నా బతుకు ఇలాగే ఉండాలి అని నువ్వు డిసైడ్ చేసుకోకూడదు.
నువ్వు అలాగ డిసైడ్ చేసుకుంటే నీ బతుకు అలాగే ఉంటుంది. క్రైస్తవుడు అనేవాడు గతంలో జీవించకూడదు, వర్తమానంలో జీవించాలి, భవిష్యత్తులో జీవించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గతంలో జీవించే వారందరినీ ఎవడు వెనక లాగేస్తాడంటే సాతాను గడ వెనకకి లాగేస్తాడు. నువ్వు చేసిన పనులు బట్టి పద్దాక నువ్వు తలుచుకుని బాధపడి గుర్తొచ్చినప్పుడల్లా వేదన పడి పనులు మనం చేయకూడదు క్రైస్తవులంగా. ఒకసారి ఒప్పుకున్న తరువాత, దేవుని మందిరంలో మనం ఒప్పుకున్న తర్వాత ఏ తప్పునైనా మనం దాన్ని వదిలిపెట్టాలి. యేసుప్రభు వారు పాపములో పట్టబడిన స్త్రీ దగ్గరకు వచ్చింది. అందరూ రాళ్ళిచ్చి కొడదామని చూశారు, కానీ ఎవ్వరూ మీలో పాపం లేనివాడు మొదట రాయి వేయమని చెప్పాడు. ఎవ్వరూ రాయి వేయలేదు. దేవుని బిడ్డలారా, వెయ్యవలసిన యేసయ్య కూడా ఆమెను చూసి అన్నాడు, రాయి వేయకుండా అన్నాడు. అమ్మా అమ్మా అని పిలిచాడు. ఇంగ్లీష్లో ఒక ఉమ్మన్ అని ఉంటుంది, అమ్మని పిలిచాడు. ఎవరు నీ మీద రాయి వేయలేదంటే, రాయి వేయలేదు బోధకుడు అంది, నేను కూడా వేయను అన్నాడు. అక్కడ ఒక అద్భుతమైన మాట చెప్పాడు, ఇది మొదలుకొని పాపము చేయకుండా బ్రతకమని చెప్పాడు. బైబిల్లో ఎక్కడా కూడా మరలా స్త్రీ పాపం చేసి పట్టబడిందని కానీ, మరలా తప్పు చేసి యేసయ్య దగ్గరకు తీసుకురాబడిందని కానీ, లేకపోతే యేసయ్య దగ్గర కాకపోతే ఇంకా ఊరిలో ఎక్కడైనా పాపం చేసి పట్టబడిందని కానీ బైబిల్ గ్రంథంలో ఎక్కడ రాయబడలేదు. ఆ రోజు నుంచి మరలా తప్పు చెయ్యలేదు. బైబిల్ పండితులు ఏమంటారంటే, పాపము నుండి విడిపించబడిన ఆమె, క్షమాపణ పొందిన ఆమె ఆ రోజు మొదలుకొని యేసయ్య వెనకాల వెళ్ళిందట. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. తప్పు ఒప్పుకున్న తరువాత, పాపమును క్షమించమని చెప్పిన తరువాత మనం మరలా ఎందుకు వెనకాలకి వెళ్ళిపోతామంటే, మరలా ఎందుకు పాత జీవితంలో మునిగిపోతామంటే, యేసుతో మనం వెళ్ళకపోవటం వల్ల, యేసు వెనకాల వెళ్ళకపోవటం వల్ల, యేసు మందిరానికి రాకపోవటం వల్ల, ప్రార్థనలో గడపకపోవటం వల్ల, వాక్యములో గడపకపోవటం వల్ల మరలా పాత చేసిన తప్పులు మరలా గుర్తుకొస్తాయి. చేసిన తప్పును బట్టి మనం వదిలేసి కడిగేసుకుని, నువ్వు నేను కడగలేము. మసి పట్టినా, మకిలి పట్టినా, గుడ్డకు వస్త్రానికి మచ్చబట్టినా, ఏది పట్టినా సర్పేస్తే అది శుద్ధి అవుతుంది. కానీ మనసుకు శుద్ధి అవ్వాలంటే ఆత్మ ఎప్పుడు పాడవదు, మనసే పాడైపోద్ది. ఏది పాడైపోద్ది చెప్పండి? ఎవరినన్ను అడగండి, ఏమంటాడు? ఆత్మ పాడైపోదు, ఎప్పుడు పాడవదు ఆత్మ. ఈ మనసే బాగోదు. మరి మనసును శుద్ధి చేసేదేంటి? పౌలు అంటాడు, మనస్సాక్షిని శుద్ధి చేసేది యేసయ్య రక్తం అంట. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ రక్తమును మనం ఆశ్రయించాలి బిడ్డలారా. క్షమించగలిగేది యేసయ్య ఒక్కడే. స్తోత్రం కలుగునుగాక. ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయం. ఆయన రక్తం వల్ల మనకు ఏం కలుగుద్దట? విమోచనమును, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. భూమి మీద అపరాధములకు, పాపములకు క్షమించగలిగిన వాడు ఎవరంటే నా ప్రభువైన యేసుక్రీస్తు. మనము క్షమించదగిన వారము దేవుని బిడ్డలారా. ఆయన మనల్ని చూసినప్పుడు మళ్ళీ ఆయన క్షమిస్తాడు. మన తప్పులను క్షమిస్తాడు, మన పాపములను క్షమిస్తాడు, మన అపరాధములు క్షమిస్తాడు. మనం చేయవలసిన పనంతా కూడా ఆయన కృపాసింహాసనము దగ్గరకు వచ్చి ఆయన కృప కొరకు, క్షమాపణ కొరకు వేడుకుంటే గనక ఆయన రక్తమే మనల్ని ఏం చేస్తుందట? శుద్ధి చేస్తుంది. ఆయన కృపే మనల్ని క్షమిస్తుంది. దాన్ని వెళ్ళారా. స్తోత్రం కలుగునుగాక. మీకు ఒక స్టోరీ చెప్తాను. ఒక అమ్మాయి, చిన్న అమ్మాయి ఉందట. ఒక పెద్ద వివాహం అయ్యింది. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళింది. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆమెకు మనసు ఏం బాగోలేదు, చాలా వీక్ అయిపోయింది అమ్మాయి. ఒక సైక్రియాటిస్ట్ దగ్గరికి వెళ్ళింది. సైక్రియాటిస్ట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత సైక్రియాటిస్ట్ అడుగుతాడు అనమాట, ప్రతిది అడుగుతాడు. ఆయన ఏం చేశాడంటే, ఈమె చిన్న బాల్యం నుంచి ఏమేం జరిగింది అడగడం ప్రారంభించాడు. అంటే దాని ప్రకారంగా ఆమె కౌన్సిలింగ్ ఇద్దామని, ట్రీట్మెంట్ ఇద్దామని ఆమె చెప్పడం ప్రారంభించింది. ఆమె 7th క్లాసు వయసు వచ్చేసరికి ఆమె క్లాసులోకి వెళ్ళిందట. ఆమె అన్నీ కూడా ఫెయిల్ అయిపోతూ వస్తుందట. ఫెయిల్ అయిపోతూ వస్తున్నటువంటి సమయంలో దేవుని బిడ్డలారా, ఆ క్లాసులో ఉన్న టీచర్ ఈ అమ్మాయిని ఏం చేశాడంటే, అందరి ముందు వేళాకోళం చేసి అవహేళన చేసి అన్నాడంట, నువ్వు వెళ్ళరమ్మని చెప్పి ఆ అమ్మాయిని పిలిచి
బ్లాక్ బోర్డ్ దగ్గరికి వెళ్ళి సుద్దమొక్క ఇచ్చారనట. నేను విఫలమైన దానను, ఐఎమ్ ఫెయిల్యూర్ వన్ అని రాయమన్నాడట. నేను విఫలమైపోయిన దాన్ని, ఇంకో మాటలో చెప్పాలంటే నేను ఓడిపోయిన దాన్ని అని రాయమన్నాడట. రాసిందట. రాసి వచ్చుని ఆ ముందు బెంచిలో కూర్చోబెట్టాడంట. ఆ క్లాసులో ఉన్న అబ్బాయిలు అమ్మాయిలు అందరినీ పిలిచానడంట. ఈమె గురించి మీరు ఏమి రాస్తారో రాయండి అని చెప్పి అందరికీ సుద్దమొక్క ఇచ్చాడట. ఈ అమ్మాయి క్లాసులో కూర్చుంది. నేను ఓడిపోయిన దానిని రాసింది. రాసిన పక్కనే ఈ అమ్మాయి కోసం చాలామంది ఏమైనా రాయడం మొదలెట్టారంటే, ఇది ఆడే పిల్ల, ఇది అల్లరి పిల్ల, ఇది ఏలాకోలలు ఆడే పిల్ల, దీనికి చదువు ఎక్కదో, దీనికి అది, దీనికి ఇది, అందరూ అవమానం చేసి నాకు ఆ రోజు రాశారండి అని చెబుతూ ఉండగా డాక్టర్ అడిగాడట, ఆ సైక్రటిస్ట్ అడిగాడట, అమ్మ అలాంటి టైంలో నీకు ఏమనిపించిందమ్మా అని అడిగాడట. ఆ చిన్న వయసులో ఆ 7వ తరగతి చదువుతున్న అమ్మాయి అందట 2 కాళ్ళ మధ్యలో తలకాయ పెట్టుకుని ఏడుస్తూ ఏడుస్తూ అందట చచ్చిపోతే బాగుండి ఇప్పటికిప్పుడే అనుకుని నాకు అనిపించిందండి, ఆ రోజు ఉన్నటువంటి మనోవేదన ఇప్పటి వరకు నన్ను వదిలిపెట్టలేదని ఏడుస్తుందట. ఆ ట్రీట్మెంట్ చేసేటువంటి ఆ సైక్రటిస్టు క్రైస్తవుడు, యేసయ్య నమ్ముకున్న డాక్టర్. ఆ డాక్టర్ అన్నాడంట ఆమెని బలపరచడానికి, అమ్మా అదే టైంలో అందరూ రాసేసిన తర్వాత ఒక్కసారి గనక నువ్వు తల పైకెత్తి చూసి ఉంటే గనక వెనకాల నుంచి ఒక ఆయన వచ్చాడు, చాలా సుందరమైన వాడు. ఆయన ముందుకు వచ్చాడు. ఆయనకు ముందుకు వచ్చిన తర్వాత డస్టర్ తీసుకుని బ్లాక్ బోర్డు మీద నువ్వు రాసినవి, నీకోసం పిల్లలందరూ రాసినటువంటి ఆ యొక్క ఆ రాతలన్నీ తనతో చేతిలో ఉన్న డస్టర్తో మొత్తం చెరిపేసి నీ గురించి ఒక మాట రాశాడు. ఆ మాట ఏంటంటే, మై చైల్డ్ ఐ లవ్ యూ అని రాశాడు. ఆయన ఎవరో కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు అని చెప్పాడట. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నువ్వు తల ఎత్తుకుని చూసుకుని ఉంటే గనక వాళ్ళ మాటలన్నీ పక్కకు పోయిను, ఆయన ఒక్క మాటే బోర్డు మీద నీకు కనపడని చెప్పాడట. బిడ్డ, నీ విషయంలో కూడా ఇదే చెప్తున్నాను. ఎన్ని చిన్న పొరపాట్లు చేస్తున్నావో, అవమానపడుతున్నావో, ఒకవేళ నీ బాల్యంలో కానీ, న్నీ జీవితంలో కానీ, నీ తల్లి వల్ల, నీ తండ్రి వల్ల, నీ అన్న వల్ల, నీ చెల్లి వల్ల, నీ అక్క వల్ల, నీ బాల్యంలో ఒకవేళ నువ్వు చాలా ఇబ్బంది పడి ఆత్మన్యూన్యతాభావంతో ఒకవేళ నీవు చాలా భారంగా ఉంటే గనక, జరగరాని సంఘటన జరిగి నీ జీవితంలో విషాదం మిగిలిస్తే గనక, ఒకవేళ అందరూ కలిసి నీ జీవితంలో ఒక మాయను మచ్చగా ఏదైనా కార్యము చేస్తే కనుక వాళ్ళ వైపు చూడకు, నిన్ను ప్రేమించి క్షమించగలిగిన యేసయ్య ఒకడు ఉన్నాడా? స్తోత్రం కలుగునుగాక. నిన్ను క్షమించగలిగిన యేసయ్య ఒక ఆయన ఉన్నారు. దేవుని బిడ్డలారా, స్తోత్రం కలుగునుగాక. చెప్పండి, ఆయనకు మనము ప్రియమైన వారము. దేవునికి స్తోత్రం చెప్పండి. మనం ఆయనకి ఎవరమంటండి? ప్రియమ. రెండవదిగా ఆయనకు మనము విలువైన వారం. మూడవదిగా ఆయనకు మనము క్షమించదగిన వారము. నాలుగవదిగా ఆయనకు మనము సామర్థ్యము కలిగిన వారము. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, దేవునికి స్తోత్రం. ఏం కలిగిన వారం అంటే మనం? సామర్థ్యం అంటే ఏ పనైనా చేయడానికి సామర్థ్యత కలిగిన వారిగా చేయగల దేవుడు ఆయన. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం తీయండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. ఇదిగో నేను తలుపు నద్ద నుంచుని తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నాతో కూడా అతనును కలిసి ఏం చేస్తారట? భోజనం చేస్తాడు. ఒక రోజు నాకు ఒక ఫ్రెండ్ ఎలా చెప్తున్నాడు, ఒరే యేసు ప్రభువుని నమ్ముకున్నావా? ఆయన హృదయం అనే తలుపు దగ్గర నుంచొని తలుపు తడుతున్నాడు, ఆయనకి తలుపు తీసావా అని అడిగాడు. నేను అన్నాను, నా హృదయం దగ్గర తలుపు ఎక్కడ ఉందరా, నాకేం కనపడలేదు అన్నాను నేను. ఆయన ఇప్పటికీ తలుపు కొడుతున్నాడు, ఆయనకి తలుపు ఓపెన్ చేసా, రక్షణ పొందకముందు. ఆయన అన్నాడు తలుపు కొడుతున్నాడు, తలుపు తీసేవన్నాడు. ఇక్కడ ఎక్కడికి తలుపులు ఏమి లేవు కదరా, గుండెలో తలుపులు ఏమి లేవు కదా అని అడిగాను నేను. తలుపులు ఉన్నాయో లేదో కానీ నీ హృదయాన్ని కనుక దేవునికి తెరిస్తే కనుక ఆయన నీ లోపలికి వస్తాడు.
ఆయన నీ లోపలికి వస్తే నీ జీవితం మారిపోద్ది, మన పరిస్థితి మారిపోద్ది. ఆయన కొరకు నేను తలుపు తెరిచినప్పుడు, యేసయ్య నా హృదయంలోకి వచ్చినప్పుడు నాలో ఒక గొప్ప మార్పును వెలుగును దేవుడు అనుగ్రహించాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ రోజు 1990లో జరిగిన ఈ కార్యము 91లో రక్షణ పొందాను. 1991వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఆయన నా హృదయములో కార్యములు జరిగిస్తూనే ఉన్నాడు. దేవుని బిడ్డలారా, స్తోత్రం కలుగునుగాక. ఆయన నా హృదయంలోకి వచ్చాడు. నా హృదయంలోకి వచ్చిన యేసయ్యను నేను ఒక మూల కూర్చోపెట్టలా. ఇంటిలో చాలా గదులు ఉన్నట్లుగా ఒక గదిలో ఆయన నేను కూర్చోపెట్టలా. ఒక మూల కూర్చోపెట్టి ఆ గదిలో ఆయన తాళం వేసి నువ్వు ఎక్కడుండు ప్రభువా అని చెప్పి మిగతా గదులన్నీ కూడా లోకానికి ఇవ్వాల. మిగతా గదులన్నీ ఈ లోక సంబంధమైన వ్యవహారాలకు ఇవ్వాల, లోక సంబంధమైన పనులకు ఇవ్వాల. నా లోపలున్న హృదయం అంతా టోటల్గా సెంటర్ స్థానం ఎవరికి ఇచ్చానంటే నా యేసయ్యకి ఇచ్చాను. నా హృదయం అనేటువంటి ఆ రాజ్యములో ఆయనే మధ్యలో ఉండి సింహాసనం వేసుకుని పరిపాలించే పరిపాలకుడిగా నా హృదయంలో ఆయన నేను స్థాపించుకున్నాను. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆయన నా హృదయంలో నేను స్థాపించుకున్నానో, ఎన్నిక లేనివాణ్ణి, ఆస్తి అంతస్తు లేనివాణ్ణి, బ్యాక్గ్రౌండ్ లేనివాణ్ణి, ఎవ్వరికి నేను కానివాణ్ణి, ఎవ్వరికి కూడా సహకరించని వాడిని, స్నేహితులు కూడా వదిలిపెట్టిన వాడిని, అందరూ వదిలేసిన వాడిని, అందరూ కూడా నన్ను వెలివేసిన కానీ ఆయన పరిశుద్ధాత్మ దేవుణ్ణి నాలోకి పంపించడం ద్వారా, నాలో ఉండడం ద్వారా, నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నా ప్రభువు ఇద్దరూ ఏకమై సామర్థ్యము కలిగినటువంటి సేవకునిగా, దేవుని బిడ్డగా దేవుడు నన్ను తయారు చేశాడు. ఒట్టివాణ్ణి, ఎన్నిక లేనివాణ్ణి, ఏమాత్రము కూడా ఎలాంటి ఆధిక్యతలు లేనివాణ్ణి, అలాంటి వాణ్ణి తీసుకొచ్చి దేవుడు తన సామర్థ్యమునిచ్చి తన సామర్థ్యము చేత దేవుడు నిలబెట్టాడు. బిడ్డలారా, ఎవరైతే యేసయ్యను పూర్తిగా ప్రభువుగా తమ హృదయంలో ప్రతిష్ఠించుకుంటారో వారినట ప్రభువట సామర్థ్యము గల వారిగా దేవుడు ఏర్పాటు చేస్తాడట. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటో చెప్పమంటారు? సామర్థ్యము కలిగిన వాడు, పరిశుద్ధాత్మ అభిషేకం కలిగిన వాడు ఎక్కడికి వెళ్తే అక్కడ ఆశీర్వాదం, ఎక్కడికి వెళ్తే అక్కడ ఆత్మల రక్షణ, ఎక్కడికి వెళితే అక్కడ సమాధానం, ఎక్కడికి వెళితే అక్కడ స్వస్థత, ఎక్కడికి వెళితే అక్కడ మేలు. అక్కడ చచ్చిపోయిన పరిస్థితి అయిన జీవములోనికి తీసుకురావడానికి ఆ సేవకుడిని దేవుడు వాడుకుంటాడు. మేలు చేయడానికి దేవుడు వాడుకుంటాడు, అద్భుతము చేయడానికి దేవుడు వాడుకుంటాడు. నిన్ను అనేక మందికి ఒక దీవెనకరముగా, ఒక జీవాహారముగా దేవుడు మనల్ని వాడుకుంటాడు. దేవుని బిడ్డలారా, స్తోత్రం కలుగునుగాక. ఎవరు రావాలి మనలోనికి? ముందు ప్రభువు రావాలా. దేవునికి స్తోత్రం. చూడండి, అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనం చదవండి. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనం చదవండి. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుదురు కనుక. పొందుతామంట పరిశుద్ధాత్మ మన మీదకు వచ్చినప్పుడు శక్తి పొందుతాం. శక్తి పొందినప్పుడు మనం ఎలాగుంటామంటే భయపడక, సిగ్గుపడక యేసుక్రీస్తు కొరకు సాక్షులుగా నిలబడతామంట. స్తోత్రం కలుగునుగాక. వాక్యము చెబుతున్నప్పుడు సూచక క్రియలు, అద్భుత క్రియలు వాటి వెంటనే దేవుడు జరిగిస్తాడు. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే మనం ఏం చేయకూడదంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం ఎదిరించకూడదు. అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 51వ వచనం ప్రకారంగా పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం ఎదిరించకూడదు. మొదటి దశలోనికి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం ప్రకారముగా ఆత్మను ఆర్పకూడదు. పిల్లరా, ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచనం ప్రకారముగా ఆ పరిశుద్ధాత్మను మనం ఏం చేయకూడదట? దుఃఖపరచకూడదు. ఈ 3 విషయాలు మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. దాన్ని ఎదిరించకూడదు, దాన్ని ఆర్పకూడదు, దాన్ని మనం ఏం చేయకూడదట? దుఃఖపరచకూడదు. మరి పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వస్తే ఏం చేస్తాడు? యోహాను శుభవార్త 14వ అధ్యాయం 26వ వచనం ప్రకారంగా ఆయన మనకు బోధిస్తాడు. రోమాపత్రిక 8వ అధ్యాయం 14వ వచనం ప్రకారంగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచనం ప్రకారంగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు భద్రతనిస్తాడు. బిడ్డలారా, కొరింథీ రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మనం చూసినప్పుడు 16-17 వచనాలు మనం చూసినప్పుడు దేవుని యొక్క మర్మములను మనకు వివరించి చెప్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆఖరిగా చేసే పని ఏంటంటే పోతూ పోతూ మనల్ని కూడా ఆయన తీసుకెళ్ళిపోతాడట. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సో పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీద ఉండగా మనలను సామర్థ్యము కలిగిన వారుగా తయారు చేస్తాడు.
ఉదాహరణ చెప్పమంటారా? దుందుడుకు మనిషి ఎవరు? పేతురు. మాట్లాడితే ముందుకు వచ్చేసేవాడు పేతురు. మరి పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత ఏమన్నాడు? అన్ని వేల మందిలో నిలబడి ఏం చేశాడు? ప్రసంగం చేశాడు. 11 మంది ఏం చేయడం మొదలెట్టారు? ప్రార్థన చేయడం మొదలెట్టారు. పేతురు లేచి ఏం చేశాడు? ప్రసంగం చేశారు. పిరుకోడు, దుందుడుకు మనిషి, ఒకప్పుడు యేసయ్య నాకెవరో తెలియదని అబద్ధమాడినాడు, బొంకునోడు, పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత పిరుకోడిని బొంకునోడిని సామర్థ్యం కలగా చేసింది ఏదంటే పరిశుద్ధాత్మ దేవుడే. స్తోత్రం కలుగునుగాక. ఒక్క ప్రసంగానికి 3000 మంది మారిపోయారు దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రతిదానికి లెక్కలేసేవాడు పిలుపు. ఏమేసేవాడు చెప్పండి? పిలుపు. దేవుని కొరకు తన హతసాక్షిగా మారిపోయాడు. బైబిల్ గ్రంథంలో చాలామందిని పనికిరాని వాళ్ళని పనికొచ్చేటట్టుగా చేశాడు. అందుకే కొరింథీ పత్రికలు అంటాడు కదా, జ్ఞానులను సిగ్గుపరచడానికి దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడట? ఎర్రివారిని ఎన్నుకున్నాడు. దేవుళ్ళో ఉన్న గొప్ప సంగతి ఏంటి చెప్పమంటావా? చేతకానోళ్ళని, పనికిమాలినోళ్ళని, వెర్రివాళ్ళని, జ్ఞానహీనులను ఎన్నుకుని దేవుడు వారి ద్వారానే దేవుడు గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడు. స్తోత్రం కలుగునుగాక. బిడ్లారా, దేవుడు మనలను సామర్థ్యము గలవారుగా చేయగల దేవుడు ఆయన. స్తోత్రం కలుగునుగాక. చెప్పండి, నేను ముగిస్తున్నాను. నెంబర్ 1 ఏంటి చెప్పండి? ఆయన దృష్టికి మనము ప్రియమైన వారము, ఆయన దృష్టికి మనము విలువైన వారం, ఆయన దృష్టికి మనము క్షమింపదగిన వారం, ఆయన దృష్టికి మనము సామర్థ్యము గలవారం. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక.